ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసోడై ఉండాలి అనే విక్రమార్కుడు డైలాగ్లా ప్రజెంట్ పాన్ ఇండియాని రూల్ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్. సౌత్ టు నార్త్ అన్ని ఇండస్ట్రీల్లో ప్రెస్టీజియస్ సినిమాలు చేస్తూ సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న ఈ బక్కోడు టాలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ అందుకున్నారు. మరి అనిరుద్ చేస్తున్న ఆ పాన్ ఇండియా సినిమాలేంటి? ఈ లిస్టులో లేటెస్ట్గా యాడ్ అయిన టాలీవుడ్ సినిమా ఏంటి? అనిరుద్ రవిచందర్. ఇది పేరు కాదు, ఇప్పుడు బ్రాండ్. అనిరుద్ పేరు పోస్టర్ మీద కనిపించినా, సినిమాలో ఈ బక్కోడి పాట వినిపించినా తిరుగుండదంతే. ఆ రేంజ్లో తన మ్యూజిక్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న అనిరుద్ కేవలం కోలీవుడ్లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో ప్రెస్టీజియస్ సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్లో ఇప్పటికే భారీ సినిమాలు చేసిన అనిరుద్ లేటెస్ట్గా బాలయ్య కొరటాల ప్రెస్టీజియస్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో ఇప్పటికే సినిమాలు చేసిన అనిరుద్ నాని ది ప్యారడైజ్కి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. కోలీవుడ్లో టాప్ కంపోజర్గా దూసుకుపోతున్న అనిరుద్ చేతిలో చాలా ప్రెస్టీజియస్ సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ జైలర్ 2, తలైవర్ 173తో పాటు రజనీ కమల్ క్రేజీ మల్టీస్టారర్ సినిమాలకి సంగీతం అందిస్తోంది కూడా అనిరుదే. అలాగే లోకేష్ కనగరాజు హీరోగా డెబ్యూ ఇస్తోన్న డీసీ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు అనిరుద్. లోకేష్ కనగరాజు హీరోగా వస్తోన్న డీసీ సినిమాతో పాటు ఆయన డైరెక్షన్లో అల్లు అర్జున్తో కన్ఫర్మ్ అయిన 8823 పాన్ ఇండియా ప్రాజెక్టుకి కూడా అనిరుదే కంపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన థీమ్ మ్యూజిక్ పై రీల్స్ ఓ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కేవలం సౌత్ ని మాత్రమే కాదు, నార్త్ ని కూడా రూల్ చేసేందుకు రెడీ అవుతున్నారు అనిరుద్ రవిచందర్. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న కింగ్ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జవాన్ మ్యూజికల్ గా హిట్ అవడంతో కింగ్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. మొత్తంగా అనిరుద్ సౌత్ నార్త్ తేడా లేకుండా ఏకంగా పాన్ ఇండియాని రోల్ చేస్తూ ఉండడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది.